రండి అమ్మవారిని దర్శించుకుందాం. అమ్మవారి దర్శనానంతరం మనం ప్రదక్షిణ చేసేటప్పుడు ఎదురుగా మనకు వినాయకుల వారు కనిపిస్తారు. అక్కడ కూడా దర్శనం చేసుకొని మీరు ప్రదక్షిణానికి ముందుకు వెళ్ళొచ్చు. ఆ ఆలయ పూజారి చెప్పినట్టు మీరు కోరుకున్న కోరిక 21 నిమిషాల్లో తీరకపోతే ఆ విఘ్నేశ్వరుడు ఉన్న ఆటంకాలన్నీ తొలగించి 21 రోజుల్లో తీరేటట్టు చేస్తాడని చెప్పేసి ఆ పూజారి గారు చెప్పారు. ఈ ఆలయంలో శివకేశవులు కూడా కొలువై ఉన్నారు. ఆ పరమేశ్వరుల వారికి ఇక్కడ శివరాత్రి రోజు చాలా విశేషమైన అభిషేకాలు కూడా జరుగుతాయి. అతి దగ్గరలో మనకు హనుమాన్ జయంతి ఉండడం విశేషము. హనుమాన్ జయంతి రోజు ప్రత్యేక పూజలు కూడా ఇక్కడ జరుగును. అలాగే మనకి సాయిబాబా గారు, దత్తాత్రేయ స్వామి వారు, నవగ్రహాలు. ముందుగా మీరు ఒకవేళ నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తే మళ్ళీ కాళ్ళు కడుక్కొని అమ్మవారికి ప్రదక్షిణలు చేయండి. మనకి ఇక్కడ శ్రీరాముల వారు, లక్ష్మణుల వారు, సీతమ్మ తల్లి, ఆంజనేయ స్వామి వారి దర్శనం కూడా జరుగుతుంది. శ్రీరామనవమి రోజు ఇక్కడ రాముల వారి వేడుకలు కూడా చాలా ఘనంగా జరిగాయి. మీరు కూడా దర్శనం చేసుకోండి. అలాగే మనకి ఇక్కడ నాగులు కూడా దర్శనమిస్తాయి. అమ్మవారి దర్శనానంతరం మీరు ఇక్కడ నాగులను కూడా దర్శించుకోవచ్చు.